సంక్రాంతికి రైతు భరోసా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది కానీ అవి ఎంతవరకు అమలవుతాయనేది అర్థం కావడం లేదు. రేవంత్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాకుండా పథకాలను అమలు చేయాలి. కోతలు కూతలు కాదు, చేతలు కావాలి. అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిగా ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తోంది. అర్హుల కోసం, అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం అని సభలు, సమావేశాలు పెట్టారు. ఏడాదిగా రైతు బంధు మీద కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఊసేలేదు. నీ ఏడాది పాలనలో కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకు ఇనాగరేషన్లు చేసినావు, కేసీఆర్ గారు కట్టించినటువంటి ఎస్టీపీలను ఇనాగరేషన్ చేస్తున్నావు, కేసీఆర్ గారు కట్టించిన కాలోజీ క్షేత్రాన్ని ఇనాగరేషన్ చేసినావు తప్ప అసలు నీ ఏడాది పాలనలో ఒక ఇల్లు కట్టినవా? నీ ఏడాది పాలనలో ఒక పాలసీ తెచ్చినవా? నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉందా? నువ్వు ఒకవైపేమో ప్రజాపాలన అంటున్నావు. ప్రజాపాలన కాదు, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తా ఉంది. ఎక్కడ ప్రజాపాలన ఉంది? ప్రజాస్వామ్యము, ప్రశ్నించే హక్కు ఇస్తాం, 7వ గ్యారంటీగా ఇస్తున్నా అన్నావు. నీ 7వ గ్యారంటీ ఏమన్నా ఉంది అంటే ఈ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు తప్ప 7వ గ్యారంటీ ఏమీ అమలైతలేదు. నీ ఏడాది పాలనలో ఏ వర్గం బాగుపడ్డది రేవంత్ రెడ్డి గారు? మహిళలకు నువ్వేమన్నా చేసినవా? మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీలను రుణం అన్నావు, అది బోగస్. కేసీఆర్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలకే వడ్డీ లేని రుణం ఈ రోజు ఈ రాష్ట్రంలో వర్తిస్తుంది. నీ 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం బోగస్. మహిళలకు నువ్వు చెప్పినటువంటి మహాలక్ష్మి బోగస్. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అని. మేము చాలా సలహాలు ఇస్తున్నాం. మేమేం నీ పాలనను అడ్డుకుంటలేం కదా. నువ్వు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద నువ్వు ఒక దిక్కు, బట్టి విక్రమార్కో దిక్కు సంతకం పెట్టి కాళ్ళు ఏళ్లు పట్టుకొని ఓట్లు వేయించుకున్నారు. 100 రోజులు కాదు, నీ పాలనకు 365 రోజులైంది. నీ 6 గ్యారెంటీలు అమలు చేయమని అడుగుతున్నాం. ఇది తప్ప? నువ్వు రైతులకు వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చి 9 హామీలు రైతు డిక్లరేషన్ లో వరంగల్లో చెప్పావు. 9 హామీల్లో ఒక్క హామీ అమలు కాలేదు, అది అమలు చేయమని చెప్పాం. ఇది తప్ప? ఇది సూచన కాదా? మేమేమంటున్నాం? నువ్వు చెప్పిన 15,000 రైతు బంధు ఈ రేవంత్ రెడ్డి, నువ్వు 2 సార్లు కాదు 3 సార్లు రైతు బంధు ఇవ్వమని ఆ రోజు కేసీఆర్ని అడిగినావు. 3 సార్లు రైతు బంధు రేవంత్ రెడ్డి అన్నాం. ఇదేమన్నా నిన్ను అడ్డుకుంటున్నామా? అధికారం కోసం ఎన్నో అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం దక్కిన తర్వాత పథకాల ఎగవేతకు కుంటి సాకులు వెతుకుతోంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఆత్మవిశ్వాసంతో మీసం మెలేసిన రైతన్నలను కాంగ్రెస్ ఏడాది పాలనలోనే అప్పుల పాలు చేసింది. ఇప్పటికైనా కాంగ్రెస్ కళ్లు తెరవాలి. వర్షం కురుస్తుందో లేదో, పెట్టిన పెట్టుబడికి తగిన దిగుబడి వస్తుందో లేదో అని భూమిని నమ్మి సేద్యం చేసి ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల విషయంలో బలంగా మన వాణిని వినిపించాలని చెప్పి కేసీఆర్ గారు సూచనలు చేయడం జరిగింది. అందులో రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు వ్యవసాయ రంగంలో నెలకొని ఉన్న దుర్భర పరిస్థితులు, ప్రభుత్వం తానిచ్చిన హామీలు నెరవేర్చక, తానిచ్చిన హామీలు నిలబెట్టుకోక, అరకొరగా రుణమాఫీ చేసి, రైతు భరోసా అనేది ఇంతవరకు లేకుండా చేసి, కొనుగోలు కేంద్రాలు కనీసం సరిగా నడపలేని పరిస్థితి, బోనస్ ఇవ్వకుండానే ఏదో చేసినట్టుగా నటిస్తూ ఇవాళ రైతులను దగా చేసి విజయోత్సవాలు పేరిట మళ్ళొక్కసారి వాళ్ళను అవమానం పాలు చేస్తున్న వైనాన్ని చాలా దీర్ఘంగా చర్చించడం జరిగింది. రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులందరికీ భారత రాష్ట్ర సమితి తరఫున మేము చెప్పేది, మీ గొంతుగా, మీ వాణిగా మేము ఇటు శాసనసభలో అటు శాసన మండలిలో తప్పకుండా ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లో, అది రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, మిగతా విషయాలు, బోనస్ కావచ్చు, రైతు కూలీలకు ఇస్తామని చెప్పిన హామీలు కావచ్చు, అన్నిటి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. అమ్మల విషయంలో, అన్నదాతల విషయంలో వివక్ష చూపకుండా పథకాలను ప్రజలకు అందించాలి. పథకాల ఎగవేతకు కారణాలు వెతకకుండా ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయాలని యావత్ తెలంగాణ ప్రజానీకం ఆశిస్తోంది.